దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉంటే ఈ వీడియో మీరు కడ వరకు చూడాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు తన వాక్కు చేత మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు మేలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధులకు దేవ, మహిమాస్వరూపి అయా కృపగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆయన యుగాలు కలిగి ఇదిగో తండ్రి సమయంలో దేవా కొద్ది నిమిషాలు ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ వాక్య చేత నాతో ఇదిగో తండ్రి, అలాగే ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని బలపరచమని నాయన మీ చిత్తమైన నడిపింపు నాకు ఇచ్చి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి మరి సామెతల గ్రంథము 17 అధ్యాయము 17 వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 17 అధ్యాయం 17 వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును. గమనించండి, దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉందండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండునట. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మనము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరితో స్నేహం చేస్తూనే ఉంటారు. స్నేహం చేయని వారు అని ఇక ఎవరు ఉండరన్న ఆలోచన ప్రతి ఒక్కరికి, స్త్రీలకి పురుషులకి కూడా స్నేహితులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారు మనకి నిజమైన స్నేహితులేనా? ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. గమనించండి, ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటుంది అన్నమాట. ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని, అంటే ఒకవేళ నేను నా స్నేహితుడితో ఒక వ్యక్తితో నేను స్నేహం చేస్తే, ఆ వ్యక్తి నాతో స్నేహం చేస్తే అది నిజమైన స్నేహం అయితే నేనేం చేస్తానంటే, ఎవరితో నేను స్నేహం చేస్తున్నానో ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తాను. నాతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తాడు. నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను కనుక ఆ వ్యక్తి క్షేమం కొరకు నా వంతు నేను ప్రయాసపడతాను. నా క్షేమం కొరకు ఆ వ్యక్తి నా కొరకు ప్రయాసపడతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని నిజంగా మీతో స్నేహం చేస్తున్నాడు, నిజమైన స్నేహితుడేనా, నిజమైన స్నేహితురాలేనా అని ఒక ఆలోచన ఆ తలంపు మీకు వస్తే వారు నిజమైన స్నేహితులు అని మీకు ఎలా అర్థమవుద్దంటే, మీ క్షేమాన్ని కోరుకుంటారు వారు, మీ బాగును కోరుకుంటారు వారు, మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటారు వారు. గమనించిన బైబిల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం రండి. నేను మీ అందరినీ నాతో పాటు ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథం 13 అధ్యాయము 1 వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 13 అధ్యాయం 1 వచనం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయిను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడై అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని
అమ్నోనుతో, అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరైన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పెను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొనిండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైన అమ్నోను దావీదు కుమారుడైన అబ్షాలోము యొక్క సహోదరిని అతను ప్రేమించాడు. అంటే ప్రేమించడం కదా, మోహించాడని చెప్పచ్చు. మోహించాడని అక్కడ రాయబడింది, మోహించాడు. ఆ ప్రేమించడం వేరు, మోహించడం వేరు. ప్రేమకి మోహానికి తేడా ఏంటంటే, మరి బైబిల్లో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా రాహేల్ని ప్రేమించాడు. కానీ ఏం చేశాడు? రాహేల్ని పొందుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేసి అలాగే ఆమె అక్కని మరి నిజంగా మోసం చేసి మరి యాకోబుకి లాబాను పెళ్లి చేసినప్పుడు మరలా రాహేలు కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేసి ఆ తర్వాత ఆమెని పెళ్లి చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. అది ఏ ప్రేమ అంటే పవిత్రమైన ప్రేమ. అంటే పవిత్రమైన ప్రేమ, గమనించండి దేవుని బిడ్డలారా, ఏం చేస్తుందంటే ఫలితాన్ని తగ్గట్టు కష్టపడుతుంది. ఆమె కోసం ఆమెని ఏ విధమైన, అంటే నేనేమంటానంటే ఆమెని అతను కష్టపడకుండా పొందుకోవాలనుకోవడము అది అపవిత్రమైన ప్రేమ. ఆమె కోసము ఏమీ కష్టపడకుండా మరి రాహేల్ ఆయన ఏమీ పొందుకోలేదు. రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి తర్వాతే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇదేంటి, ఈమెను పెళ్లి చేసుకోకుండానే ఈమెని అనుభవించాలనుకోవడం అది పవిత్రమైన ప్రేమేమి కాదు. గమనించండి, నేనేమంటానంటే ఇది అపవిత్రమైనది, ఇది నిజంగా చేయకూడనిది. ఎందుకంటే ఇలాంటి ఈ పాపము చేయకూడనిది. అందుకనే అలాంటి నేను పలానా వ్యక్తిని మోహించాను అని చెప్పినప్పుడు గమనించండి, యెహోనాదాబు అంటాడు, ఓ పని చేయి, నువ్వు రోగువైనట్టు మంచం మీద పడుకొని మీ తండ్రి వచ్చినప్పుడు చెప్పు, నా చెల్లెలని తామారు చేసిన వంట నేను తినేటట్లు ఆమెను రప్పించడని తండ్రితో చెప్పు. నీ తండ్రి ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాట వింటాడు. అప్పుడు ఆమె నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఆమెని అనుభవించవచ్చని ఒక చెడ్డ సలహా ఎవరికి ఇచ్చాడు అంటే అమ్నోనుకి ఇచ్చాడు. ఎవరంటే యెహోనాదాబు. గమనించండి, యెహోనాదాబు ఇచ్చిన సలహా ఎంతవరకు మంచిదని మనం చెప్పొచ్చు. గమనించండి, మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే యెహోనాదాబు ఈ మాట చెప్పాడో అమ్నోను అలాగే కాయలా పడినట్టు, ఏదో ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చినట్టు మంచం మీద పడుకున్నాడు. దావీదు వచ్చాడు. దావీదు అంటాడు, నా చెల్లెల్ని తామారు చేతి వంటకం తినాలని ఉందని చెప్పినప్పుడు ఆ తామాని పిలిపించి అతని ఎదురుగుండానే ఆ అప్పములు చేయిస్తాడు. తర్వాత ఆమెని పట్టుకుని ఆమెతో పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, తామారు జీవితం నిష్కారణంగా పాడైపోవడానికి ఎవరు కారణమయ్యారంటే అమ్నోను స్నేహితుడే కారణమయ్యాడు. అమ్నోనుకి నిజంగా ఆ తలంపు వచ్చినప్పుడు ఏం చెప్పాలి అంటే, మీ తండ్రిని అడుగు, మీ తండ్రి ఖచ్చితంగా నీ మాట వింటాడు, ఆమెనిచ్చి నీకు పెళ్లి చేస్తాడని చెప్పాలి. ఎందుకంటే అది అమ్నోను స్నేహం కోరుకునే బుద్ధి ఆ టైంలో ఎవరుకున్నట్లు అంటే యెహోనాదాబుకున్నట్లు. కానీ అమ్నోను స్నేహానేమో క్షేమాన్ని కోరుకున్నాడా? కోరుకోలేదు. అడ్డతావులో ఆమెను ఎలా సంపాదించాలో చెప్పాడండి. మోసం చేసి
ఆమెను ఎలా సంపాదించాలో చెప్పాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని బిడ్డలారా, యవనస్తులు పెండ్లి చేసుకోకుండానే మరొక యవ్వన స్త్రీలతో పాపం చేయడానికి వారు అనేక అడ్డత్రోవలు వెతుకుతున్నప్పుడు అది తప్పు అని చెప్పే స్నేహితులు తక్కువ, దాన్ని ప్రోత్సహించే స్నేహితులు ఎక్కువ. యవన స్త్రీలు పాపం చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పే స్నేహితురాళ్ళు తక్కువ, దాని నిమిత్తము సహకరించే స్నేహితురాళ్ళు ఎక్కువ. మరి వీళ్ళెవరంటే నిజమైన స్నేహితులు అంటారా? ఒక వ్యక్తి పాపం చేస్తున్న ఒక వ్యక్తి త్రోవ తప్పిపోతుంటే ఆ వ్యక్తిని ప్రోత్సహించడము స్నేహం కాదు, నిజమైన స్నేహం కాదు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి పతనానికి వీళ్ళు కూడా సహాయపడుతున్నారు. చూడండి ఏం జరిగిందని ఆలోచన చేస్తే, అబ్షాలోము అమ్నోను మీద పగబెట్టుకుని ఒకానొక రోజుని దేవుని బిడ్డలారా అమ్నోనుని అబ్షాలోము చంపించేస్తాడు. అమ్నోను చనిపోతాడు, కానీ ఎవరు బాగుంటారు తెలుసా? యెహోనాదాబు ఏమీ చనిపోలేదండి. చనిపోయింది ఎవరు? అమ్నోను చనిపోయాడు. ఒక తలంపిచ్చింది ఎవరు? ఆలోచన ఇచ్చింది ఎవరు? ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీ చెల్లిని పాడు చేయొచ్చు, ఆమెను అనుభవించవచ్చని తప్పుడు సలహా ఇచ్చింది ఎవరు? అమ్నోనుకి సలహా ఇచ్చింది యెహోనాదాబు ఇచ్చాడు. యెహోనాదాబు ఇచ్చిన ఆ సలహా ప్రకారము అమ్నోను చేశాడు. కానీ యెహోనాదాబు బాగానే ఉన్నాడు, అమ్నోను ప్రాణం కోల్పోయాడు. ఈరోజు చాలామంది తన స్నేహితులు పాపం చేస్తుంటే లేదా ఎక్కడైనా చెడు స్నేహాలు చేస్తుంటే దాన్ని ప్రోత్సహించేవారు బాగుంటారు, చేసిన వారు చనిపోతారు. అందుకనే ఈ రోజులు చాలామంది స్నేహితులు త్రాగుబోతుల్ని ప్రోత్సహించే స్నేహితుల్లా ఉన్నారు. గమనించండి, తాగుబోతుల్ని అంటే నేనేమంటానంటే, కొత్తగా ఎవరైనా మద్యం తాగడం నేర్చుకుంటుంటే దాన్ని ప్రోత్సహించేవాడు మంచి స్నేహితుడు ఏమి కాదు. ఎవరైనా ఒక స్త్రీతో తప్పు చేయడానికి ఒక యవ్వనస్తుడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రోత్సహించే వ్యక్తి మంచి స్నేహితుడేమీ కాదు. ఏదైనా పొరపాటు చేస్తుంటే, ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపాన్ని ప్రోత్సహించి ఇలా చేస్తే మంచిదిరా అని ప్రోత్సహించేవాడు మంచి స్నేహితుడేమీ కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడడం చూద్దాం. సామెతల గ్రంథము మనం దేవుని వాక్యం చదివితే, నిజమైన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. చూడండి, నిజమైన స్నేహితుడు గాయములు చేయనుంది బైబిల్లో. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించి నిజమైన స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నాకు ఈ వాక్యం దొరికితే చెప్పుదును, కానీ బైబిల్లో ఆ మాట ఉంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా మన గాయాలు చేస్తారు. ఎలాగో తెలుసా? మనం తప్పు చేస్తుంటే, రే అది తప్పురా, అది చేయకూడదని ఖండిస్తాడు నిజమైన స్నేహితుడు. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్తుంటే, ఒరే అక్కడ నువ్వు వెళ్ళకూడదురా అని ఖండిస్తాడు నిజమైన స్నేహితుడు. చేయకూడని చెడ్డ స్నేహాలు చేస్తుంటే, ఒరే నువ్వు వాళ్ళు చేయకూడదురా అని ఖండిస్తాడు నిజమైన స్నేహితుడు. గమనించండి దేవుని బిడ్డలారా, అలా ఏ వ్యక్తి అయితే మనం నడిచే మార్గం అది మంచిది కానప్పుడు మనల్ని ఖండిస్తున్నాడో, గద్దిస్తున్నాడో, మనల్ని బుద్ధి చెప్తున్నాడో, మనకి గాయం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎవరంటే నిజమైన స్నేహితుడు. కారణం ఏంటంటే వ్యక్తి మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ మీరు తెలుసో తెలియకో చెడ్డ మార్గానికి వెళ్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్నారా? వారు బాగానే ఉంటారు, మీ బ్రతుకు పాడైపోతుంది. వాళ్ళు మంచి స్నేహితులేమి కాదు. మీరు తెలుసో తెలియకో ఒక పొరపాటు మార్గంలోకి,
ఒక తప్పుడు మార్గంలోకి, ఒక తప్పుడు వ్యసనంలోకి, ఒక తప్పుడు స్నేహంలోకి వెళ్తుంటే దాన్ని ప్రోత్సహిస్తున్నారా? గమనించండి. వాళ్ళ మంచి స్నేహితులు కాదు, వారు నిజమైన స్నేహితులు కాదు. మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి మీకు దాపరించిన ఒక పీడలంటి వాళ్ళు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు వినండి, స్నేహితుల ద్వారానే మనుషులు పాడైపోతున్నారు. స్త్రీలు చెడ్డ చెడ్డ స్త్రీల ద్వారా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు తప్పని చెప్పకుండా వారిని ప్రోత్సహించి వారి తప్పుడు మార్గంలో నడిపించి వారి జీవితాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ మాటలు వింటున్న మీరు మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. వారు బాగానే ఉంటారు, మీరు మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారని నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, యెహోనాదాబు లాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు వర్ధిల్లరు దేవుని బిడ్డలారా. కానీ మరొక వ్యక్తిని నేను మీకు చూపెడతాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యోనాతాను. చూడండి బైబిల్ గ్రంథంలో యోనాతాను మంచి స్నేహితుడు. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీక సౌలు అతని చేర్చుకున్నాను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చింది. చూసారండి, యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడట. ప్రేమించి తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును ఎవరికి ఇచ్చాడు అంటే దావీదుకి ఇచ్చాడు. ఒకానొక రోజు సౌలు దావీదుని చంపుతుంటే యోనాతానే తప్పించాడు. నా తండ్రి నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడు, నువ్వు అందుకే పారిపోవని యోనాతాన్ని సౌలు చేతుల నుంచి తప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా? క్షమించండి, దావీదుని సౌలు చేతుల నుంచి తప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా? యోనాతానే. స్నేహితుడు, మరణం నుంచి తప్పించేవాడు నిజమైన స్నేహితుడు. వ్యసనాల ద్వారా, తప్పుడు స్నేహాల ద్వారా మరణానికి అప్పగించే స్నేహితుడు దుష్ట స్నేహితుడు. మీ స్నేహితులు దుష్ట స్నేహితుల అంటే యెహోనాదాబు వలె మీరు తెలుసో తెలియక చెడ్డ త్రోవలకు వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తుల్లో ఉండి మీ నాశనానికి వారు కారకులు అవుతున్నారా? వారు చెడ్డ స్నేహితులు, దుష్ట స్నేహితులు, పనికిమాలిన వారు. అలాంటి వాటితో దయతో మీరు స్నేహం చేయొద్దు, మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. కానీ దావీదు యోనాతాను స్నేహం దావీదుని సౌలు చంపడానికి తరుముతున్నప్పుడు సొంత తండ్రి చేతుల నుంచే దావీదు హతము కాకుండా, దావీదు నాశనం అయిపోకుండా తప్పించిన వ్యక్తి ఎవరంటే యోనాతాను. అలాంటి మంచి స్నేహితులతో స్నేహం చేయండి. అంతకంటే మంచి స్నేహితుడు ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టునని ప్రభువారు చెప్పారు. ప్రభువే మనందరి కోసం ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి తన రక్తాన్ని సిలువలో ఆఖరి బొట్టు వరకు కార్చి, ఇదిగో ఈ మాటలు వింటాను మీ కొరకు, నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఎవరి కోసమో తెలుసు, మీకోసం, నా కోసమే. ఆ నిజమైన స్నేహితుడు స్నేహం చేయడానికి మీరు ఇష్టపడండి. పనికి మాలిన వారితో, పాడు చేసే వారితో, తప్పును ప్రోత్సహించే వారితో, మీ నాశనానికి కారణమైన వారితో మీరు స్నేహం చేయొద్దు. అది ఒకప్పుడు మీకు ఉరిగా మారిపోతుందని తెలియచేస్తూ గమనించండి. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మీ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన, నిజమైన స్నేహితుడు ఎవరో, పనికిమాలిన స్నేహితులు ఎవరో గుర్తించే కృప దయచేయమని మా రక్షకుడు ప్రభు అయిన, అలాగే మీరే నిజ స్నేహితుడు అని మీతో స్నేహం చేసి రక్షింపబడే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ప్రేమకుడున్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి లోకం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును కాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక. ఆమెన్.